నా ఇంట్లో పడి పంది కుక్కలు తినడానికి నీకు ఎన్ని వేల గుళ్ళు ఉన్నాయా? బావగారు మాటలు జాగ్రత్త అంటే జాగ్రత్త. నీకు సెలవు దూరుకోరా. వీణి 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 నడు బట్టి పోవే. ఏమిటయ్యా ముందు నా పిల్ల సంగతి తెలుసావయ్యా? వెళ్ళి గంగలో మురుగు. నాకే నా సంగతి తెలుసుగా. ఒక్క డ్యామేజ్ కేసు వేసానంటే ఆగు. నా ఆశీవాట వచ్చిన తర్వాత బుచ్చబ్బాయ్, వాట్ ఈస్ దాట్? ఆ గొడవ ఏమిటయ్యా? అబ్బాబే అదేం లేదులేండి బాబుగారు. అసలు మీరు ఇది వినకండి. ఆయన ఏమిటి లోకం అంతా వినాలి. దండోరా వేయిస్తాను. అయ్యా ఈయన గారు సుపుత్రుడు సినిమా తీస్తానని మా అమ్మాయిని వల్లో వేసుకున్నాడు. ఇప్పుడు దాని పెళ్లి కాకపోతే నా గత ఏం కావాలో చెప్పండి. ఏమయ్యా పెద్ద మనిషి మాట్లాడలే. బుచ్చబ్బాయ్ చెత్తాం, ఒక మాట వింటావా? నాకు బోరెడు ఆస్తి అయ్యా, ఒక్కడే వారసు. అతను నీ అల్లుడు. అంటే నా ఆస్తి అంతా నీదేనన్నమాట. ఎంత మాట మాట ఎంత మాట. అలాగే వారికి బోరెడు ఆస్తి, వారికి ఒక్కడే వారసుడు. అతను నీ అల్లుడే. అంటే అయితే ఆస్తి కూడా మీదే. అందువలన నీ కొడుక్కి మాత్రం ఒక బీద సంబంధం చేస్తే వచ్చే నష్టం ఏమిటి అని. బాబుగారు బియ్యమందడం అంటే మా మాట కాదంటున్నావన్నమాట. ఎంత మాట ఎంత మాట. చూడు బుచ్చబ్బాయ్, చెత్తాం చెత్తాం. డబ్బు సంగతి అలా ఉంచు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మనం అడ్డుపడకూడదు. చెత్తాం చెత్తాం. అడ్డుపడినా ఆపలేదు. బుచ్చబ్బాయ్ చెత్తాం. చూడు, ఒక్క సంగతి ఉందయ్యా. ఈ ప్రేమ అనే దాంట్లో ఏదో ఒక తమాషా, ఒక మ్యాజిక్ ఉందయ్యా. అసలు నన్ను అడిగితే ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ప్రేమించి చూడాలి. అసలు మేము కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాగే చేసినట్టు గుర్తు. బాబు గారు నేను కూడా నా వయసులో ఒక్కసారి ప్రేమించిన మాట నిజం. నువ్వు కూడా గ్రంథ సాగుడుగారన్నమాట. ఇంకే కానివయ్యా కానీ. బాబు గారు బియ్యమందడం చూస్తూ చూస్తూ ఇలాంటి మేనేజర్ గానితోనా అని. డాడీ, మన మామగారు అంతస్తు కోసం బాధపడుతున్నట్టున్నారు. పాపం ఆయన తృప్తి కోసం మనకున్న ఆ 14 ఓడల్లో ఒక ఓడ రాసి చేయకూడదు ఆ పిల్ల పేర? ఓడ వండర్ఫుల్. ఓడ మీద పిచ్చి ఓడలు రానితాయి. నా కూతురు రాస్తాను. నా ఇష్టం, నా అల్లుడిష్టం. నువ్వెవరో మాట్లాడడానికి. అయ్యా భూపతి గారు ఇంత మాట అన్నారు కాబట్టి మనలో మన మాట. మా పిల్లని మీ అబ్బాయికి ఇచ్చి చేసుకోకూడదు. నాకే ఎసపడుతున్నావురా? మాట వరుసగా అన్నాను బావగారు. సరే 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 బుచ్చబ్బాయ్, చెప్తాం. ఇందాక నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకున్నట్లేగా? చెప్తాం. పెద్దలు తమ మాట కాదనగలనా? శుభం బావగారు. మేనేజరు నువ్వు మాటి మాటికి బావగారు బావగారిని పిలకయ్యా. నాకేదో జిల్లి పాకెట్ ఉంటుంది. కాస్త అలవాటు ఇదాకా ఆగవయ్యా. సరసాలు బాగానే కాదు బావగారు. ఇంకెందుకు ఆలస్యం? పెళ్లి పిల్ల మొదలెట్టండి. ఓ అలాగే. మొదలేమిటి, రేపు ముహూర్తానికే పెళ్లిళ్ళన్నీ అయిపోవాలి. నాకు అవతల టైం లేదు. అదే అదే మా అబ్బాయి కూడా వచ్చేస్తాడండి. రాకుండా అక్కడికి పోతాడండి. పెళ్లి కదా బాగా చెప్పారు గారు. సరే సరే మేము వస్తాం. గాడిద ఇంటికెళ్ళి వంట చేస్తానని చెప్పి ఇదెట్లా నువ్వు చేసేది? ఎవరినండి గాడిద అంటున్నారు? ఎవరిని? నిన్నే. ఏమిటయ్యా ఇది? ఏమండి నేను ఎవరనుకుంటున్నారు? ఒకవేళ నాలాంటి కొడుకు మీకున్నాడేమో. బుచ్చబ్బాయ్ ఎవరయ్యా ఈయన? మా వాడిని పట్టుకుని గాడిదా గిడిదా అంటున్నాడు. ఇంటే నువ్వు మా వాడిని కావా? ఎవరిని పడితే వాళ్ళని గాడిదా గిడిదని అనవసరంగా కూర్చున్నా. బుద్ధుండదు. మన్నించండి బాబు. వృద్ధుణ్ణి ఏదో మావాడు అనుకుని మాట కూలేను. వాడేమైనాడో ఏమిటో. మాస్టారు మనకి మాస్టారు, తెలిసో తెలియకో మా వాణ్ణి మీ అబ్బాయి అనుకుని కేకలేశాం. పర్వాలేదు, మీరు కూడా తండ్రి లాంటి వారే. చూడండి, మన అబ్బాయికి రేపు పెళ్లి కనుక మీరిక్కడే ఉండి 4 అక్షింతలు వేసి మాతో పాటు విందు చేసి. అవునండి, నాకు మా నాన్నగారు ఒకటి మీరొకటి కాదు. మీరు తప్పకుండా ఉండాలి. అలాగే అలాగే అంటే కాదు, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉండిపోవాలి. బుచ్చబ్బాయ్, వారికి తగిన మర్యాదలు జరిపించాలి.
అబ్బాయి ఇంకా రాలేదే. అదే నేను చూస్తున్నాను. ఏం చేయాలి? చూస్తారు. నేను లేకుండా పెళ్లి సంబంధం చూశారు. ఇప్పుడు పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చూస్తారు. తొందరపడకు శాంతమ్మ. ఏమండి, నా మనసు బాగోలేదండి. ముహూర్తం వేళైంది, మూడో పెళ్లి కంటే రాలేదే. మూడో పెళ్లి అంటే ఉంది మొహం. భూపతి గారు, అబ్బాయి ఇంకా రాలేదు. ఏం చేద్దాం? బాబు గారు, ముహూర్తానికి వెళ్ళింది. దయచేయండి బాబు గారు. మూడో పెళ్లి కొడుకు ఇంకా రాలేదు ఎలాగా అంటున్నారండి? అవునవును, ఏం చేస్తాం? వచ్చిన వాడితో కలుద్దాం. దయచేయండి బాబు గారు. వచ్చే విక్షేపంలా కానివ్వండి, నేను వెళ్ళాను. అమ్మా అమ్మా, చూడండి అమ్మా. అంతే, చిన్నపిల్లకు పెళ్లి అయ్యాక పెద్దదానికి పెళ్లి ఏమిటి? శాస్త్రం ఒప్పదు. శాస్త్రాలదే ఉందమ్మా, శాస్త్రాలు మనం రాసుకున్నవేగా. నేను ఒప్పను. నాకొక్కగా నొక్క బిడ్డ. ఈ ఒక్క పెళ్లి ఎందుకు కక్కుర్తిగా చేయాలి? మీకు ఇష్టమైతే ఇవి ఆపండి, లేకుంటే మా సంబంధం వదులుకోండి. చూడండి అమ్మా, నాకు అవతల కోట్లతో వ్యాపారం, నా కోసమైనా ఒప్పుకోండి. అవునే అమ్మా, అవునమ్మా. సరే, మీరు ఒప్పుకోకపోతే నాకు కూడా ఈ సంబంధం అక్కర్లేదు. బాబు గారు తొందరపడకండి. అమ్మా, పీటల మీద పెళ్లి అవ్వడం నీకు ధర్మం కాదు. ఇది చేతులు కాదు, కాళ్ళు అమ్మా. బుచ్చబ్బాయి, అమ్మా మీకెందుకు, మీరు ఒప్పుకోండి. ఈ ముహూర్తం వేళ దాటకుండానే మీ అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లిపీట మీద కూర్చోబెట్టే బాధ్యత నాది. ఒప్పుకోండి. కానివ్వండి, ఈ పాపం నాకెందుకు. సంతోషం దయచేయండి, దయచేయండి. దయచేయండి బాబు గారు. బాబు గారు దయచేయండి. భజంత్రిలో మేళాలు. అమ్మగారు ఒక కంట తడిపెడుతున్నారు, ఒక కంట నవ్వుతున్నారు. నాకేం బాగలేదు. శ్రీనివాస, ఇక నీ లీలలు సాధించవయ్యా. కంచరా, అలా రా. అడుగో వాసు. రా, ఎక్కడ? ఇదేమిటి? మీకేమైనా మర్చిపోయిందా? కోడలి మెళ్ళో తాళి కట్టేస్తున్నావా? నా కోడలు కాదు నాన్నగారు, మీ కోడల మెళ్ళలోనే కట్టాను. వాసు, అబ్బాయి, ఒరే సుబ్బిగా, మీవాడా? అవునరా పిచ్చిగా, మావాడేరా. అయితే ఈ రంగరాయి భూపతి మావాడే. ఎవరు? మీవాడా? మమ్మల్ని క్షమించండి. ఏదో పిల్లలం. చూడరా వచ్చి వచ్చి వచ్చి. అన్నయ్య, నాన్న, 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 నాన్న. నానా, మామగారు, మీరు ఏ లోకంలో ఉన్నా మమ్మల్ని క్షమించాలి. అల్లుడు, ఇన్ని కోట్ల ఆస్తి ఇట్టే వదిలి అట్టే తక్కపోయారు. నేనా? అసలు కోట్లు వాడలు మేడలు ఎక్కడున్నాయా? అంతా నీ భ్రమ. గడ్డంతో వచ్చాయి, గడ్డంతో పోయాయి. పోతేనే కోట్లు ఖరీదు చేసే కుర్రాళ్ళు. నన్ను మించిన గడువులు నాకు అల్లుళ్ళయ్యారు అంతే. ఒరే సుబ్బిగా, నేను వయసులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ కోసం ఎన్నిసార్లు గోడలు దూకేంద్రా. పిల్లని ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను. అలాంటి నన్ను కాజా తినిపించాడు నీ కొడుకు. మరి అల్లుడు, పెద్దలుడు, ఈసారి నిజంగానే ఓడలు మేడలు సంపాదించాలి. రంగారావు, సారీ, రంగరాయ భూపతి, స్కూల్ మాస్టర్ కొడుకోయినందుకు మాలాంటి ముసవాళ్ళందరికీ బాగా బుద్ధి చెప్పవయ్యా. కానీ నీకు మాత్రం ఉద్యోగం కామంతం చేసి పరస్తా. అమ్మాయిలు, మీకు మాత్రం ఆడపిల్లలే పుట్టాలి. వాళ్ళని మీ కళ్ళ ముందే ఇలాంటి గడుగాలు ఎగరేసిపోవాలి. మంచి ఆశీర్వాదం చేశారా? ఏడి మావాడేడి? ఇదిగో బావగారికి నమస్కారం చేయి. అబ్బా మేనేజర్. ఒరే ప్రొడ్యూసర్, ఇక నుంచైనా బుద్ధిగా బ్రతుకు. నీకు నీలాంటి పుత్రుడు కాదు కాదు, నాలాంటి పుత్రుడు కలగాలి. అమ్మా శాంతమ్మ, వాళ్లకు వీళ్లకు అందరికీ తల్లివి నీవి. నీ చేతితో కలవి. ఇదిగో అక్షింతలంటే రోజు నువ్వు నా మీద వేసేవు కావు. పండు లాంటి పిల్లల్ని గని నిండు నూరేళ్లు సిరి సంపదలతో సౌభాగ్యంతో వచ్చింది.